హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ విల్ ఏఐ కంప్లీట్లీ చేంజ్ జాబ్స్ ఇన్ 2026. సో ఈ సంవత్సరం 2026లో జాబ్స్ని కంప్లీట్గా ఏఐ అనేది చేంజ్ చేస్తుందా అండ్ దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వీడియో ఎండింగ్లో అనౌన్స్ చేస్తున్నామండి, పైథాన్ లైవ్ క్లాస్ రిలేటెడ్గా. సో వాట్ ఏఐ విల్ రీప్లేస్, అసలు 2026లో ఏఐ రీప్లేస్ చేసేవి ఏంటో మనం తెలుసుకుందాం. దాన్ని బట్టి కంప్లీట్గా చేంజ్ అవుతుందా లేదా అనేది మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో ఏఐ కెన్ ఆటోమేట్. సో ఆటోమేట్ టాస్క్స్, రిపిటేటివ్ టాస్క్స్కి ఏఐ అనేది యూజ్ చేస్తున్నాం, మనందరికీ తెలిసిందే. సో లైక్ ఇక్కడ చూడండి, రిపిటేటివ్ టాస్క్, బేసిక్ డేటా ఎంట్రీ జాబ్స్ కానీ, సింపుల్ కస్టమర్ సపోర్ట్స్, రొటీన్ కోడింగ్, టెస్టింగ్ టాస్క్స్. లైక్ ఎగ్జాంపుల్స్ ఎట్లాంటివి అంటే చాట్ బోర్డ్స్ హ్యాండ్లింగ్ అండి. ఇప్పుడు ఏదన్నా ఒక కంపెనీ తీసుకుంటే, లైక్ ఈ కామర్స్ వెబ్సైట్స్ తీసుకుంటే ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, మింత్రా కానీ, సో వీటికి చాట్ బోర్డ్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో దానికి బ్యాక్ అండ్ కస్టమర్ సపోర్ట్ అక్కర్లేదు, ఈ బాట్సే యూజ్ అవుతాయండి. సో కోడ్ని జనరేట్ చేయడానికి అండ్ రిపోర్ట్స్ క్రియేషన్కి, ఆటోమేటెడ్ రిపోర్ట్స్ క్రియేట్ చేయడానికి. సో ఇలాంటివి ఆటోమేటివ్ డొమైన్స్లో ఎక్కువగా ఏఐ అనేది చేంజ్ చేస్తుందండి. కానీ లో స్కిల్, రిపిటేటివ్ వర్క్స్ చేసే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏఐ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. లైక్ డేటా ఎంట్రీ జాబ్స్ కానీ, రిపిటేటివ్ టాస్క్ కానీ, కస్టమర్ సపోర్ట్స్ కానీ, ఎవరైతే లో స్కిల్ నుండి ఈ ఆటోమేట్ జాబ్స్ చేస్తున్నారో, రిపిటేటివ్ వర్క్స్ డొమైన్స్లో ఉంటున్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అయితే అవుతుందండి. ఏ అనేది ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది. సో వాట్ ఏ కెనాట్ ఫుల్లీ రీప్లేస్, కంప్లీట్గా రీప్లేస్ చేయలేని ఏమన్నా ఉంటే కనుక ఏ స్టిల్ స్ట్రగుల్స్ విత్. ప్రజెంట్ 2026లో ఏ డొమైన్స్లో ఎక్కువగా స్ట్రగుల్ అవుతుందంటే క్రియేటివిటీ, లీడర్షిప్, హ్యూమన్ ఎమోషన్స్ అండ్ కమ్యూనికేషన్స్, స్ట్రాటజిక్ డెసిషన్స్ మేకింగ్. సో లైక్ జాబ్స్ లైక్లీ టు స్టే స్ట్రాంగ్ ఎట్లాంటివి అంటే లైక్ ప్రొడక్ట్ మేనేజర్స్, డాక్టర్స్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, డిజైనర్స్, స్కిల్ డెవలపర్స్. ఈ వర్క్, ఈ డొమైన్స్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఏఐ అనేది రీప్లేస్ చేయదండి. ఇప్పుడు అప్పుడే కూడా స్టిల్ ఇంకా స్ట్రగ్లింగ్ స్టేజ్ లో ఉంది ఏఐ అనేది. సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఏఐ రెండు కలిపితే ఫ్యూచర్ సక్సెస్ అనేది ఉంటుందండి. ఓకేనా. సో ఏ అనేది వీటిల్లో యూజ్ చేయట్లేదా అంటే, బట్ స్టిల్ స్ట్రగుల్ అవుతుంది, యాక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వడానికి స్టిల్ స్ట్రగుల్ అవుతుంది. హ్యూమన్ ఎమోషన్స్ అనేవి ఖచ్చితంగా ఏ అయితే ఇవ్వలేదు. సో ఫుల్గా అయితే రీప్లేస్ చేయలేము ఇక్కడ ఏని మనం, ఈ వర్క్ డొమైన్స్లో మనం రీప్లేస్ చేయలేము. సో కొత్త జాబ్స్ ఏం క్రియేట్ అవుతున్నాయి ఏఐతో అంటే, లైక్ ఏ ఆల్సో క్రియేటింగ్ న్యూ కెరియర్స్ లైక్ ఏఐ ఇంజనీరింగ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్, డేటా సైంటిస్ట్, ఏఐ ఆటోమేషన్ స్పెషలిస్ట్. సో సో ఏఏ రిలేటెడ్గా మీరు స్టడీ చేస్తే, ఏఏ గురించి కంప్లీట్గా మీకు తెలిస్తే కనుక ఏఏ రిలేటెడ్ జాబ్ రోల్స్ అండి ఇవన్నీ కొత్తగా క్రియేట్ చేసిన కెరీర్స్ ఇవన్నీ కూడా. సో ఏ ఇంజనీరింగ్ డిమాండ్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇప్పుడు మూవీస్లో ఎక్కువగా ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటారండి. సో కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అయిన ఏ వల్ల, ఉన్న జాబ్స్ పక్కన పెడితే, ఉన్న జాబ్స్ పోవడం అనేది పక్కన పెడితే, కొత్త జాబ్స్ అనేవి క్రియేట్ అయినాయి ఏ వల్ల. సో కంపెనీస్ నౌ ప్రిఫర్ ఎంప్లాయీస్ హూ కెన్ వర్క్ విత్ ఏఏ టూల్స్. ఏ టూల్ అనేది మీకు డెవలప్ చేయడం వచ్చా రాదా అనే దానికంటే కూడా ఏ టూల్స్ ఎలా యూజ్ చేయాలో అనేది తెలియాలండి. సో ఏ టూల్స్ మీద వర్క్ చేయాలి ఆర్ వాటిని ఎలా యూజ్ చేయాలో ఖచ్చితంగా తెలియాలి. కంపెనీస్ వీళ్ళనే ప్రిఫర్ చేస్తున్నారు. సో వర్క్ ఫ్లోస్ని ఆటోమేట్ చేయడం అండ్ మీకు కంటిన్యూస్ లెర్నింగ్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఉండాల్సిన స్కిల్ అండి. లైక్ ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ర్యాపిడ్గా మీరు అడాప్ట్ చేసుకోగలుగుతున్నారా, మీ మీలో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఉందా లేదా అనేది కూడా కంపెనీస్ ఎంప్లాయీస్లో ఉన్నాయా లేవా అని ప్రిఫర్ చేస్తున్నారు, వాళ్ళనే ప్రిఫర్ చేసుకుని హైర్ చేసుకుంటున్నాం. సో వాట్ విల్ హ్యాపన్ ఇన్ 2026, జాబ్ విల్ నాట్ డిసిప్లే కంప్లీట్లీ. జాబ్స్ అనేవి ఏమి పోవు, సో నో ఇష్యూస్.
స్కిల్ రిక్వైర్మెంట్స్ విల్ చేంజ్ ర్యాపిడ్లీ అండి. వర్కింగ్ ప్రొఫెషనల్స్లో కూడా న్యూ స్కిల్స్ రిక్వైర్మెంట్స్ అనేవి కంపెనీస్ వాళ్ళు వీళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఏ అవేర్ ప్రొఫెషనల్స్ విల్ ఎర్న్ మోర్. ఫైనల్ మెసేజ్, ఏఐ అనేది హ్యూమన్స్ని ఎప్పటికీ రీప్లేస్ చేయదు. ఇది మటుకి డ్యామ్ షూర్గా గుర్తు పెట్టుకోండి. ఇప్పటిలో అయితే రీప్లేస్ అయితే చేయదండి. సో హ్యూమన్స్ యూజింగ్ ఏఐ విల్ రీప్లేస్ హ్యూమన్స్ హూ డోంట్. ఎవరైతే ఏఐ అని యూజ్ చేయట్లేదో వాళ్ళని రీప్లేస్ చేస్తుంది తప్పితే కానీ యూజ్ చేస్తున్న వాళ్ళని అయితే రీప్లేస్ చేయరు. క్లియర్? సో ఇంకా దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ లైవ్ బ్యాచ్ రిలేటెడ్గా పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ జూన్ 10 నుండి అయితే కండక్ట్ చేస్తున్నాం. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. వెబ్సైట్స్, వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి ఈ ఫ్రేమ్వర్క్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. 45 days కోర్స్ డ్యూరేషన్ అండి. కంప్లీట్గా తెలుగు లాంగ్వేజ్లోనే టీచింగ్ అయితే ఉంటుంది. సింటాక్స్ని బేస్ చేసుకుని రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టికల్ బేస్డ్ లెర్నింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్, రెజ్యూమే బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, కెరీర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. కోర్స్ యొక్క సిలబస్ అనేది మన వెబ్సైట్కి విజిట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఆర్ కాంటాక్ట్ అస్ క్లిక్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరైతే ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో అయితే వాచ్ చేయండి. డెమో అండ్ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ.